కాఫీ తాగకపోతే కొంతమందికి తర్వాత కాలకృత్యాలు కవు, ఎలా బతుకుతారో తెలియదు. ఇంకా కొంతమంది జీవులు ఉన్నారు లోకంలో, పేపర్ చూడకపోతే కాలకృత్యాలు కవు. వాడు చచ్చిపోతాడు ఆగస్టు 16 నాడు, శివరాత్రి మర్నాడు, సంక్రాంతి మర్నాడు, దీపావళి మర్నాడు వాడు బాధ చూడాలి, ఆ రోజు పేపర్ రాదు. ఎందుకంటే ఆ పేపర్లో 2 లారీలు ఢీ, 10 మంది ఠా, కర్నూలులో ప్రమాదం, 20 మంది ఠా అనగానే వీడికి అప్పుడు వస్తుంది పెడతాడు. ఆ వార్త వింటే కానీ వీడికి లోపల గాబరా పుట్టదండి, పుడితే కానీ ఏమీ లేవు ఇక్కడ. అలా మన శరీరాన్ని మనం బలహీనం చేసుకున్నాం, మన శరీరాన్ని మనం బలహీనం చేసుకున్నాం. పేపర్ మీద ఆధారపడి, కాఫీ మీద ఆధారపడి, పొద్దున్న ఏదో మందేసుకుంటే కానీ కొంతమందికి కాదు. ఏమి దౌర్భాగ్యాలండి. అతి సులభమైన ఉపాయం చెబుతున్నాను, నియమం పెట్టుకోండి. 2 గంటలకోసారి 2 గ్లాసులు నీళ్లు తాగండి. 2 గంటలకోసారి 5:30 నుంచి రాత్రి వరకు 2 గంటలకోసారి 2 గ్లాసులు, ఎక్కువ కల్లా. ఖచ్చితంగా పొద్దున్న అజీర్ణం సమస్య ఉండదు, అయిపోతుంది, సుఖపడతాం. రాత్రిపూట తేలికైన ఆహారం తినండి. వీలైతే 50 ఏళ్ళు దాటిన వాళ్ళు పళ్ళే తినండి. నేను 50వ ఏటే మొదలుపెట్టాను. నేను చేసేదే చెబుతాను. నాలో 2 అమాయకత్వాలు ఉన్నా, ఒకటి చేసేదే చెప్పడం, రెండోది చెప్పింది చేయడం. నేను చేసి చెబుతున్నా. 50వ ఏట నేను మానేశాను. ఇప్పటికీ ఎవరు పిలవని ఎన్ని సరస్వపేద భోజనాలు పెట్టినా మధ్యాహ్నమే, రాత్రిపూట 2 పళ్ళు. అట్టిపళ్ళు కానీ కమలాపళ్ళు కానీ, కమలాపండు అండి ముఖ్యంగా ప్రతి అందులో రసం ఉంటుంది కదా, ప్రతి రసపు బొట్టు రక్త బొట్టే అంటారు. కమలాపండు అంత గొప్పది. ప్రతి రసపు బొట్టు రక్త బొట్టేట, కమలాపండు అంత గొప్పది. అట్టిపండు డాక్టర్లు చెబుతారండి కంప్లీట్ ఫ్రూట్ అంటారు, పరిపూర్ణ ఫలం. అన్ని రకాల పోషక విలువలు అట్టిపండులో ఉన్నాయి. చాలా చౌకగా దొరుకుతుంది ఉన్న దాంట్లో. అట్టిపండు రేటు ఇంకా విపరీతంగా పెరగలేదు. కాస్త కల్తీ లేకుండా మనకు నమ్మకమైన చోట చూసుకునే ఏదో ఒక వతనగా ఒక చోట తెచ్చుకుంటే ఆరోగ్యాలు బాగుంటాయి. రాత్రిపూట 4 పళ్ళు తిని 60 ఏళ్ళు దాటాక ఇంకా దీనికంటే పళ్ళు ఉన్నంతకాలం ఏదో ఒకటి తింటూ ఉండాలి ఏంటి. మళ్ళీ దీనికి అన్నం మానేసిన వాళ్ళు చపాతీ అంటాం, అందులో ఒక పాలక్, పన్నీరు, గోలక్, చన్నీరు, ఇవన్నీ ఎందుకండి పని లేక, ఇవి అరగవు. పాలక్ పన్నీర్ అవి అదవ కూర. ఆ పన్నీర్ అంటే ఏమిటో తెలుసునా అండి, నాకు మొన్న తెలిసింది. ఇదే దరిద్రం కదా, విరిగిపోయిన పాలతో తయారు చేస్తారమ్మా. అది కూర ఏమిటండి, విరిగిపోయిన పాలు పారబోతారే, దానికి వేరే ప్రయోజనాలు ఉన్నాయి. విరిగిపోయిన పాలతో పన్నీరు తయారు చేయడం అది కూర, అందులో పాలకూర కలుపుతారా, అది మీరు తింటారా? నమశివాయ. దీనికేమో 80 రూపాయలు వేస్తాడు హోటల్లో ఖరీదు, 150 రూపాయలు. దీనికి పాలకూర పన్నీర్ అంటే బాగుంటుందని పాలక్, అది ఎక్కడి నుంచి వచ్చిందో బాలక్కలాగా కొత్త పేరు ఒకటి ఇంగ్లీష్లో పెట్టడం. పాలక్ అది ఎక్కడి నుంచి వచ్చింది, పాలకూర. అదే పాలకూర పప్పు చేస్తే తినడం. హోటల్కి వెళ్ళి 150 పాలక్ పన్నీర్ ఉందా, 150 క్షవరం ఉందా. ఇంటూ తల్లి పాలకూర పప్పు చేస్తే ఐ డోంట్ లైక్ అంటాడు. ఇక్కడ ఇదే పాలక్ అక్కడ తింటాడు. 150 క్షవరం అయితే కానీ వీడు తిండా అనమాట. అది తల్లి కూడా ఏం చేయాలంటే పాలకూర చేసి 150 బిల్లు ఇవ్వాలి వీడికి, అప్పుడు తింటాడు. బిల్లు తీసుకుంటే కానీ తినడండి. ఆరోగ్యమేమన్నీ మన వాళ్ళు పెట్టి ఇవి తినండియా ఇలా అంటే అది మనకి నచ్చదే. ఎక్కడెక్కడో తింటాం వెళ్ళి. ఆ గుమ్మపాలు తాగడం మానేసి వాళ్ళ కాఫీ మొదలు పెట్టాం. తాగొచ్చానండి, కాఫీ గురించి కాదండి, కాఫీ రుచిగా ఉండి నేను తాగుతాను దాని, కానీ అది లేకపోతే ప్రాణం పోతుందనే పరిస్థితి రావద్దండి. నేను కాఫీ తాగుతాను, టీ తాగుతాను, పాలు తాగుతాను, మజ్జిగ తాగుతాను. దానికి టైమింగ్స్ ఉన్నాయి. పొద్దున్న 8:30 కాఫీ తాగుతాను, మధ్యాహ్నం 12:30 భోజనం చేసిన తర్వాత భోజనం దగ్గరే పెరుగో మజ్జిగో పోస్తారు. అయిపోయిన తర్వాత పల్చగా మంచి వేసవికాలం దాహంలా ఉండాలి, పల్చగా మజ్జిగ తాగుతాం 1 గ్లాసు. సాయంత్రం 4:30కి టీ తాగుతాం. ఎందుకంటే మేము టీచర్లం, టీయాం చరతీతి టీచరహా అన్నారు. టీ తాగకపోతే టీచర్ కాదు. మేము 4:30కి టీ తాగుతాం. రాత్రి పడుకునే ముందు 10 గంటలకు 1 గ్లాసు పాలు తాగుతాం. అయిపోయాయి. మళ్ళీ ఇంకా ఎక్కడ ఎవరు ఏమి ఇయ్యనండి, మా బలవంత పడితే పాలు ఇమ్మని అడుగుతాను అంతే. ఇంక మళ్ళీ కాఫీ టీలు తాగామంటే పైత్యం వస్తుంది. ఒకసారి కాఫీ, ఒకసారి టీ, ఒకసారి పాలు, ఒకసారి అందవలసిన పోషక విలువలు అందే. విసుగు రాలేదు, అనారోగ్యం రాదు.